పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు ప్రియ దైవ బిడ్డలారా, జ్ఞానవాణి వీక్షకులారా, మీకందరికీ క్రీస్తు నామములో శుభోదయం కలుగునుగాక. ఈనాడు తల్లి తిరుసభ పునీత హియాచింతు మతసాక్షి వారిని స్మరించుకుంటూ ఉన్నది. వీరు 1185 సంవత్సరం నుండి 1257 సంవత్సరం వరకు జీవించి ఉన్నారు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అన్నటువంటి వాక్యాన్ని వీరు ఆచరించి సువార్త ప్రబోధ నిమిత్తమై వీరు రాజవంశానికి చెందిన యాచింతు పోలిషు సిలేనియా నివాసి. శ్రీ సభ న్యాయశాస్త్రం దైవిక శాస్త్రములో పట్టభద్రులు వీరు. 1220 సంవత్సరములో పీఠాధిపతితో కలిసి రోము నగరమునకు వెళ్ళి తనను మఠములో బోధకునిగా చేర్చుకోమని పునీత డొమినికును తన దేశస్థుడైనటువంటి పునీత సెస్లాసుతో కలిసి అడిగి ఉన్నారు. తరువాత కొన్ని రోజులకు పోలాండ్ దేశములో విశ్వాస వ్యాపక పనిని స్వీకరించారు. చేపట్టినటువంటి బాధ్యతను విజయవంతముగా నిర్వర్తించి తాను వెళ్ళిన ప్రతి చోట కొన్ని సన్యాస ఆశ్రమాలు స్థాపించారు. తన ప్రేషిత కార్యనిర్వహణలో విశ్వాస వ్యాప్తిలో 40 సంవత్సరాలు కాలి నడకన వెళ్ళి అడవి మృగాలకు సైతం భయపడకుండా అనాగరికుల మధ్య పనిచేస్తూ సువార్తను ప్రకటించి ఉన్నారు. అందుకే పునీత హియాచింతు గారిని ఉత్తరాది అపోస్తలుడిగా పిలుస్తూ ఉన్నాము. నార్వే, రష్యా, ఉక్రెయిన్, చైనా, టిబెట్ ప్రాంతాలలో మరియు డెన్మార్క్, స్వీడన్ ప్రాంతాలలో వీరు సువార్త వ్యాప్తిని బోధించి ఉన్నారు. 72 సంవత్సరముల ముసలి ప్రాయములో క్రాకో ప్రాంతమందున్న తన ప్రధాన ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆగస్టు 15, 1257 సంవత్సరములో తుది శ్వాసను విడిచి 1594 సంవత్సరములో 8వ క్లెయింట్ పాపు గారుచే వీరు పునీత పట్టం పొంది ఉన్నారు. దేవుని అనుగ్రహం లేకుండా ఏ పనిని కూడా మనము చేపట్టలేము. ఆ పనిలో మనము విజయాన్ని సాధించలేము. దైవానుగ్రహము లేకుండా మనము చేసేటటువంటి ఏ పనిలో కూడా మనము విజయము సాధించలేము అనేటటువంటి యొక్క వాక్యాన్ని పునీత హియాచింతు గారు విశ్వసించి ఉన్నారు. అందువలననే ప్రభుపై ఆధారపడి జీవించి సత్య సువార్తను ప్రపంచ నలుమూలలా వెదజల్లటానికి, ఎన్నో ఆత్మలను రక్షించటానికి అనేక విధాలుగా వీరు కృషి చేసి ఎన్నో దేశాలలో పర్యటించి సువార్త విలువలను వారికి అందించి ఉన్నారు. వారి యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా పిన్నలను, పెద్దలను అందరినీ కూడా ఆకర్షించి ముఖ్యముగా చిన్నారి బిడ్డలకు కథల రూపములో ప్రభు యొక్క వాక్యాన్ని, అద్భుతాలను చక్కగా వివరించి ఎంతోమంది బిడ్డలు వారిని అనుసరించి సువార్త వైపు అడుగులు వేసే విధముగా వీరు వారిలో సువార్తను వెదజల్లి ఉన్నారు. ఈనాడు తల్లి తిరుసభ ఇంత గొప్ప పునీతుడైనటువంటి పునీత హియాచింతు గారిని స్మరించుకుంటూ ఉండగా పునీత హియాచింతు ప్రార్థన వేడుకల ద్వారా ఆమేన్.